BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్. సాహసం మూవీలో హీరో గోపీచంద్రలా గుర్తుంది కదా, నాది కానిది ₹1,00,00,000 వద్దు, అదే నాదైతే ₹1 కూడా వదలను అనే డైలాగ్. ఇక్కడ పారిశుద్ధ్య కార్మికులకు ఆ డైలాగ్ బాగా సెట్ అవుతుంది. 5 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ దొరికినా వద్దనుకుని నిజాయితీని చాటుకున్నారు. అందరితో శభాష్ అనిపించుకుంటున్నారు. రోడ్డు మీద రూపాయి కనిపిస్తే ఎవరూ చూడకపోతే జోబులో వేసుకొని చక్కా వెళ్లిపోయే కాలం ఇది. అలాంటిది బంగారం, వజ్రాల్లాంటి విలువైన ఆభరణాలు కనిపిస్తే ఇంకేముంది, వాటిని అందుకొని పరుగందుకుంటాం. ఒక్క నిమిషం కూడా దాన్ని పోగొట్టుకున్న వారి గురించి ఆలోచించే సమస్య లేదు. సమాజంలో ఈ కోవకు చెందని వాళ్లే అధికంగా ఉన్నారు. అయితే వీరితో పాటు అక్కడక్కడ కొందరు నిజాయితీ పరులు కూడా తారసపడతారు. ఎంత విలువైన వస్తువు దొరికినా సరే పోలీసులకు అప్పచెప్తారు. ఈ తరహా ఘటన ఒకటి తాజాగా వెలుగు చూసింది. చెత్త కుప్పలో పారిశుద్ధ్య కార్మికులకు 5 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ దొరికింది. దాన్ని తీసుకెళ్లి వారు ఉన్నతాధికారులకు అప్పగించారు. పారిశుద్ధ్య కార్మికుల నిజాయితీపై ప్రశంసలు కురిపిస్తున్న ఘటన చెన్నైలో జరిగింది. స్థానికంగా ఉంటున్న దేవరాజ్ అనే వ్యక్తి తన కూతురు పెళ్లి కోసం 5 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ చేయించారు. అయితే చెత్తను పారవేసే క్రమంలో మర్చిపోయి తన చేతిలో ఉన్న డైమండ్ నెక్లెస్ ను చెత్త డబ్బాలోకి విసిరివేశారు. ఆ విషయాన్ని ఆలస్యంగా గ్రహించిన కుటుంబ సభ్యులు వెంటనే దాని గురించి చెన్నై కార్పొరేషన్ ని సంప్రదించారు. వెంటనే స్పందించిన కార్పొరేషన్ అధికారులు కొందరు పారిశుద్ధ్య కార్మికులు డంపింగ్ యార్డ్ కు తీసుకెళ్లి అన్ని చెత్త డబ్బాలను వెతికించారు. చివరకు ఓ చెత్త కుప్పలో డైమండ్ నెక్లెస్ లభ్యమైంది. చెన్నై కార్పొరేషన్ అధికారులు దాన్ని యజమానికి ఇవ్వడంతో ఆయన ఆనందం వ్యక్తం చేశారు. తమ సమస్యపై వెంటనే చర్యలు తీసుకుని విలువైన నెక్లెస్ ను వెతికిచ్చిన పారిశుద్ధ్య కార్మికులకు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కొందరు మాత్రం దొరికింది కాబట్టి సంతోషం, అదే పొయ్యుంటే ఇంత నిర్లక్ష్యం పనికిరాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.